దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. సో మనము మారుమనసు అంటే ఫస్ట్ మనము పాపం గురించి చూసాం. తర్వాత మారుమనసు, పశ్చాత్తాపం గురించినటువంటి వివరణాత్మకమైన విషయాలను మనం చూస్తా ఉన్నాం. సో పశ్చాత్తాపం అంటే ఏంటి? పశ్చాత్తాపం గురించినటువంటి ఇతర విషయాలు మనం చూస్తూ ముందుకొచ్చాం. సో నిన్నటి లాస్ట్ క్లాస్‌లో మనం ఇక్కడ ముగించుకున్నాం. సో పశ్చాత్తాపం కలిగించే కీర్తనలు ఎల్లప్పుడూ కన్నీటితో పాడుకునేవాణ్ణి అని పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్ భక్తుడు చెప్పడం మనం విన్నాము. ఇదంతా లాస్ట్ కొన్ని పాటలు కూడా గురించి ఆలోచన చేశాం. మరి నిజంగా నేటి దినాల్లో పశ్చాత్తాపం కలిగించే అసలు పాటలున్నాయా? ఒక హృదయాన్ని కదిలించే పాటలున్నాయా? రియలైజేషన్ కలిగించే పాటలున్నాయా? నేను మారాలి, మార్పు చెందాలి, నేను దేవునికి దగ్గర కావాలనేటువంటి ప్రేరేపించేటువంటి పాటలున్నాయా? మన పాపాన్ని ఎత్తి చూపించే పాటలున్నాయా? మన స్వభావాన్ని ప్రశ్నించే పాటలున్నాయా? అంటే ఈరోజు మనం చాలా తక్కువ పాటలున్నాయి అని చెప్పుకున్నాం. నిజమే, అసలు అలాంటి పాటలుంటే ప్రతిరోజున మనమందరం పాడుకోవాల్సిన పాటలు. పశ్చాత్తాపం కలిగించే కీర్తనలు ఎప్పుడు పాడుకోవాలి. అప్పుడే మన జీవితంలో మరొక నూతనమైన మార్పు దారితీస్తుంది. పశ్చాత్తాపంతో నీ ఆత్మను దండించు. అప్పుడు దండన నేను నిత్య నరకపు దండ నుండి తప్పిస్తుందని పరిశుద్ధుడు క్రీస్తు అన్నాడు. నిజమే, మనము మన ఆత్మను ఎప్పుడు దండిస్తూ ఉండాలి. ఎలా దండించాలి? పశ్చాత్తాపంతో దండించాలా. పాపం చేసినప్పుడల్లా పశ్చాత్తాపడమే దానికి ఉన్నటువంటి అసలైనటువంటి అద్భుతమైనటువంటి మార్గం. చూడండి, పరిశుద్ధుడైన క్రిస్టోస్టం ఏమన్నాడంటే, ఒక చక్రవర్తి ముందు నేను ప్రసంగించాల్సి వస్తే నేను పశ్చాత్తాపం గురించే ప్రసంగిస్తాను అని చెప్పాడు. మనం బైబిల్ ఉదాహరణ కూడా చూసాం. పౌలు కూడాము ఆ ఫెలిక్స్ ముందు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే ఆ ఆ విషయాన్ని చెప్పాడు ఆయన. ఆ తీర్పును గురించియు వాటిని గురించి మాట్లాడగానే ఆయనకు భయం పెట్టేసిందంట. భయం పుట్టేసి, అయ్యా పౌలు నీకు అతి విద్య వలన వెర్రిబట్టింది, నన్ను ఇంత త్వరగా క్రైస్తవం చేయ చూస్తున్నావు అని భయపడిపోయాడు. నిజమే, మనల్ని చూస్తున్నప్పుడు, మన మాటలు వింటున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో భయం పుట్టాలి. అంత అంత అదిగా ఉండాలి మన సువార్త, లేకపోతే మనం మాట్లాడేటువంటి మాటలు ఆ మార్పును ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఆ మాటలు ఎలా ఉండాలంటే నన్ను మారు అని చెప్తున్నట్టుగా ఉండాల. సో అప్పుడే నిజంగా మనము ఇతరుల జీవితంలో వెలుగునివ్వగలుగుతాం. ఫస్ట్ మన జీవితంలో అది అనుభవిస్తూ ఉండాలండి. సో మనం ఏబి చూసాము. సిలో పశ్చాత్తాపం గురించిన పరిశుద్ధుల పలుకులు చూద్దాం. అసలు ఏమనుకుంటున్నారు పరిశుద్ధుల, ఇతరుల గురించి ఏమనుకుంటున్నారు? టెట్టులేనన్న భక్తుడు ఏమన్నాడో తెలుసా? నేను పుట్టిందే పశ్చాత్తాపం చెందుటకన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. నిజమే కదా! అసలు ప్రతి మానవుడు పుట్టిందే పశ్చాత్తాపం చెందుటకే. ఎందుకంటే పశ్చాత్తాపం చెందుతనే, అంటే ప్రభువుని తెలుసుకొని పశ్చాత్తాపం చెందాలి. ప్రభు దగ్గరికి రావాలి. మారు మనస్సు అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ క్రియ ప్రతి మానవుని జీవితంలో జరగాల్సిందే. ఎంత అద్భుతమైనటువంటి మాటనో. తన పుట్టుక యొక్క ఉద్దేశాన్ని ఎంత అద్భుతంగా గ్రహించాడు. పశ్చాత్తాపం మరియు మారుమనసును గురించిన బోధ నిజమైన బోధ. ఇవి లేకపోతే మన బోధకే అర్థం ఉండదు. మన బోధ యొక్క ఉద్దేశ్యం ఎదుటి వ్యక్తిని మార్పు తీసుకురావడానికి. మన బోధ యొక్క ఉద్దేశ్యం ఎదుటి వ్యక్తిలో ఒక చేంజ్, అంటే ఒక రియలైజేషన్ తీసుకురావడానికి. అవునండి? మనం ఇన్ని క్లాసులు వింటున్నాం. 6 నెలల నుంచి నిర్విరామంగా క్లాసులు వింటున్నాం. ప్రతి క్లాసు కూడా మనల్ని ఏదో ఒక చోట మారమని ప్రేరేపించేది. అవునండి? హలో! అవునండి. మార్పును అది ప్రోత్సహిస్తుంది. మార్పును డిమాండ్ చేస్తుంది. మార్పును ఆహ్, ఎంకరేజ్ చేస్తుంది. లేదా మార్పును డిమాండ్ చేస్తుంది. అవునా? ప్రతి బోధ వింటున్నప్పుడు నువ్వు మారాలి అనేటువంటి విషయాన్ని అది గుర్తు చేస్తుంది. కదా! అది పరిచర్య అయితే పరిచర్య, వ్యక్తిగత జీవితం అయితే వ్యక్తిగత జీవితం, కుటుంబంలో అయితే కుటుంబంలో, అవునా? సంఘంలో అయితే సంఘంలో, సువార్త విషయం అయితే సువార్త విషయంలో, ప్రతి చోట అది మనల్ని మారు అనేటువంటి విషయాలనది మనకి బోధిస్తుంది. ఒకవేళ అది లేకపోతే బోధెందుకండి? హ్మ్. ఆలోచించండి. నిజానికి బోధ ఉందే పశ్చాత్తాపం మరియు మారుమనసు పొందటానికి. బోధ యొక్క ఉద్దేశ్యమే పశ్చాత్తాపం, మారుమనసు పొందటానికి. ప్రతి పత్రిక నేను అదే ప్రేరేపిస్తది. అవునండి? సంఘంలోకి రాసినటువంటి పత్రిక, రోమీలకు రాసిన, రోమా సంఘానికి రాసిన పత్రిక నుంచెల్లి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి సంఘాలకు రాసిన ప్రతి మాట, ప్రతి బోధ ఏమంటుందది? మారమనే చెప్తుంది. మారమని చెప్తుందా? ఇంకేమన్నా చెప్తుందా అండి? నిజంగా మీకేమనిపిస్తది మా బైబిల్ చదువుతున్నప్పుడు? మార్పునే కాంక్షిస్తుందా? ఇంకేమైనా కాంక్షిస్తుందా అది? మార్పునే కాంక్షిస్తుంది. సో, నువ్వు మారాల్సినటువంటి ఆవశ్యకత నొక్కి చెప్తుంది. నువ్వు సంఘంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? సమాజంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఇంట్లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? భార్యతో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? పిల్లలతో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? మనం పనిచేసే చోట యజమానులతో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? సమాజంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? కదా! అంటే
అధికారులతో, ప్రభుత్వం యొక్క అధికారులతో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు అన్యులతో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అవునా, అన్యుల మధ్యలో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, అన్యుల మధ్యలో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇవన్నీ చెప్తుందా చెప్పట్లేదా బైబిల్? హలో, చెప్తుంది. చెబుతుంది. ప్రతి అణువు చెప్తుంది. మీరు ఏ పుస్తకం చదివినా చెప్తుంది, అవునండి? అవునన్నా. అవును. డబ్బుల విషయంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు కదా, పాపం విషయంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, చూపుల విషయంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అంటే అన్ని చెప్తుంది కదా. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలాగే ఉండాలి అని. మరి ఇంత చెబుతున్నా కూడా మనం మార్పు చెందట్లేదు అని అంటే మరి ఏమైపోయాం మనం? మరి మన మనస్సాక్షులు ఏమైపోయినది? మన మనసాక్షి అనే సమయం వచ్చినప్పుడు చూద్దాం. అంటే పాపం పట్ల మన ప్రతిస్పందనల గురించి నేర్చుకుందాం. పాపం పట్ల మానవుని యొక్క ప్రతిస్పందన ఎలా ఉండాలో తెలుసా అండి? ఇలా ఉండాలా అంటే దుఃఖించాలి. నీ పాపం అనగానే ఒక దుఃఖం కలగాల, ఒక విచారాన్ని వ్యక్తం చేయాలా, బిగ్గరగా ఏడవాలి, అవసరమైతే కేకలేయాలి, ప్రభా దయచేసి నన్ను ఇక్కడ నుంచి వెళ్ళి విడిపించి, పాపం తగదు, నాకు ఈ బలహీనత తగదు, నేను ఈ బలహీనతలో కొట్టుమిట్టాడుతున్నాను, ఎందుకో ఈ బలహీనత విషయం వచ్చినప్పుడు నేను ఇక్కడే స్టక్ అయిపోతున్నాను, నీకు దూరం అయిపోతున్నాను, భయం వేస్తుంది ప్రభా, దయచేసి నాకు ఈ బలహీనత జయించడానికి సహాయం దయచేయమని ఎంతమంది బిగ్గరగా ఏడుస్తున్నారు? అమితమైన బాధను అనుభవించాలా, హానిని అనుభవించాలా, విలాపం, ఏడవడం, రోదన. మరి క్రైస్తవ జీవితంలో తప్పు జరుగుతున్నప్పుడు, పాపం జరుగుతున్నప్పుడు, సంఘానికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నప్పుడు, దైవ వ్యతిరేకమైనటువంటి పాపం జరుగుతున్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు మరి మన పరిస్థితి ఇలాగే ఉందా? మనం దుఃఖిస్తున్నామా, బాధపడుతున్నామా? ఆలోచించండి ఒకసారి. మరి ఒకవేళ పాపం పట్ల మన ప్రతిస్పందనలు ఇలా లేవనుకోండి, దుఃఖం కలగట్లేదు, విచారం లేదు, లైట్గా తీసుకుంటున్నాం, ఎవరు ఎలా పోయినా మనకు బాధ లేదు, మన జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి బలహీనతలు ఉన్నా పట్టించుకోవట్లేదు, ఏడవాలనిపించట్లేదు, బిగ్గరగా ఏడవట్లేదు, అమితమైన బాధను అనుభవించలేకపోతున్నాం, హాని అనుభవించలేదు, విలాపం చెందట్లేదు, ఏడవడం లేదు, రోదన చెందట్లేదు, రోధించట్లేదు. మరి చెందించలే అంటే అంటే మన ప్రతిస్పందనలు ఏమైపోయినట్టు? పాపం పట్ల మనం కఠినాత్మలం అయిపోయినామా, అలవాటు చేసుకున్నామా, లేదా పాపానికి అలవాటు పడిపోయినామా, దుఃఖపడినంతగా, విచారం చెందినంతగా, బిగ్గరగా కేకలు వేయనంతగా, అమితమైనటువంటి బాధను అనుభవించినంతగా, హానిని అనుభవించినంతగా, విలాపం చెందినంతగా, ఏడవడం రానంతగా, లేకపోతే రోధించినంతగా మన మనస్సాక్షులు లేకపోతే మన మనస్సు కఠినం చేసుకున్నాం? ఆలోచించండి. లేదా పాపానికి ట్యూన్ అయిపోయినా, అలవాటు చేసుకున్నామా? అలవాటు చేసుకొని ఇంకేముందిలే, అలవాటు అయిపోయింది కదా, ఇంకేం, అలవాటు అయితే బాధ కాదు, అవునా అండి? హలో, పాపానికి అలవాటు పడ్డం అనుకోండి, బాధ, దుఃఖం ఇవన్నీ ఉంటాయంటారా? కామన్ అయిపోతుంది అన్న. మరి మనకు కామన్ అయిపోయిందా పాపం? అందుకే బాధ, అందుకే మన జీవితంలో ఎక్కువ మార్పులు చెందట్లేదేమో బహుశా. ఏం మాట్లాడాలండి? ఎందుకనంటే అంత కామన్గా అలవాటు చేసుకున్నామండి పాపాన్ని, అంత సింపుల్గా. అందుకే అందరు మన చుట్టూ అలాగే ఉన్నారు అనుకోండి, మనకు కూడా పెద్ద ఫీలింగ్ ఏముండదు, అవునా? మనకు ఉండదు, వాళ్ళకు ఉండదు. అందరం హాయ్ బాయ్ చెప్పుకొని అందరం అలాంటి వాళ్ళ మీద పద కలిసి నడదాం అనుకుంటామా? సో అందుకే గమనిక, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఆత్మ విషయమై దుఃఖపడు వారే ధన్యులు. నువ్వు ఆత్మ విషయం చింత ఉందా? ఆత్మ విషయంలో నీకు దుఃఖం ఉందా? నీ ఆత్మ విషయంలో బాధ ఉందా? 24 గంటల ఐహిక విచారాల గురించి ఏడిస్తే ఇంకా ఆత్మ గురించి ఎప్పుడు ఏడుస్తామండి? ఆత్మ గురించి ఎప్పుడు బాధపడతాం? ఉదయం లేవగానే ఐహిక విచారాలతో నిద్రలేస్తున్నప్పుడు ఇక మనకు ఆత్మ సంబంధమైన దుఃఖం ఎందుకు కలుగుతుంది? మన ఆత్మ విషయమైన దుఃఖం ఎందుకు ఉంటుంది? మన ఆత్మ విషయమైన మనకు దుఃఖం కలిగినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మ గురించిన చింత మనకెందుకు ఉంటుంది? అవునా? ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తాం, ఏదో పరిచయం చేయాలి కాబట్టి చేస్తాం, లేదా ప్రసంగించాలి కాబట్టి ప్రసంగిస్తాం, ఏదో కూడికలు నడిపించాలి కాబట్టి నడిపిస్తాం, అంతేగాని మనకు సీరియస్నెస్ ఎందుకు ఉంటుంది అప్పుడు? మరి నిజమైన పశ్చాత్తాపం అంటే ఇలా చేయడం కాదు. ఏంటి తెలుసా? అపరాధులం అని భావించడం కాదు. పశ్చాత్తాపం అంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు బోధిస్తుంటే,
అబ్బా నిజంగా నేను అపరాధినండి, నేను అసలు ఘోరంగామైనటువంటి వ్యక్తిని, నేను భయంకరమైన పాపిని అని ఫీల్ అవుతారు. అంతే ఫీల్ అవుతారు, అంతే, అంతవరకు అయిపోతుంది అది. చూడండి ఉదాహరణ ఫిలిక్స్, అపోస్తుల కార్యం 24-25లో ఫిలిక్స్ తన అపరాధినని భావించాడు పౌలు యొక్క బోధలను బట్టి. తన ఆశా నిగ్రహం గురించి, తీర్పును గురించి మాట్లాడుతున్నప్పుడు ఫిలిక్స్కి అర్థమైపోయింది తనకు ఆశా నిగ్రహం లేదు. ఎందుకంటే అప్పటికి డబ్బు ఆశతోనే, ధనాపేక్షతోనే పౌలును పిలిపించుకున్నాడు, పౌలుతోనే ఏమైనా లాభం వస్తుందేమో అని. కానీ పౌలు లాభం వచ్చే మాటలు ఏం మాట్లాడలేదు. అవునండి, మాట్లాడా? ఫిలిక్స్ అపోస్తులైనటువంటి పౌలును పిలిపించుకొని విచారించడంలో ముఖ్య ఉద్దేశం ఏందండి? లాభం డబ్బు, కోసం డబ్బు. ఆలోచించాడు. అవునా? ఏదైనా లాభం వస్తుందేమో, అవును. ఇతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని వాడుకొని ఆ ఆ జ్ఞానాన్ని వాడుకొని ఏదన్నా లాభం సంపాదించుకుందామని ఆలోచించాడు. కానీ పౌలు ఏం చేశాడు? ఆశా నిగ్రహం గురించి, తీర్పును గురించి ఆ ఇవన్నీ మాట్లాడగానే భయం వేసింది ఫిలిప్స్కి. ఎంత భయం వేసిందంటే తను ఒక క్షణం అపరాధిని భావించాడు. అవునా? అపరాధిగా ఫీల్ అయ్యాడు కాబట్టి భయపడ్డాడు. అవునా? హలో అండి, మీరు చదవండి, అక్కడ అర్థమవుతుంది మీకు. అవునవును. అవునన్నా. ఎస్. ఫిలిక్స్ అపరాధిని భావించాడు, భయపడ్డాడు. భయపడి ఏమన్నాడు? పౌలుని ఇంకా ప్రశ్నిస్తున్నాడు. పౌలు నీకు అతి విద్య వల్ల వెరిపట్టింది అంటే, కొంతమందికి విద్య వెరిపడుతుంది అన్నాడు. మాలాంటి వాళ్ళకి ఎక్కువ ఎక్కువ జ్ఞానం అంటే బైబిల్ ఎక్కువ నేర్చుకొని వేరే ఎక్కువ పడుతుంది కదా. బైబిల్ ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత వేరే వస్తుంది. నిజమా కాదండి? హలో, కాదన్న. నిజమే అండి, కాదంటారు ఏంటండి? నిజమే నిజమే అన్న. నిజమే అన్న. బైబిల్లో ఆత్మ సంబంధంగా ఎంత మాట్లాడితే అంత వెరి వాళ్ళు అనుకుంటారు సమాజం, అనుకోరా? అనుకుంటారు అన్న. ఎస్. ఫస్ట్ మీ ఇంట్లోనే అనుకుంటారండి, బయటకి ఎందుకు పోతున్నారు, బయట గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అవునా? వీడికి ఈ పిచ్చి పట్టింది రా, పొద్దాక బైబిలే అంటాడు. పద్దాక బైబిల్ పట్టుకుంటే బైబిల్ పిచ్చి పట్టింది అని అంటారు. పద్దాక అంటే మరి పక్కన ఉన్నటువంటి బాధ్యతలు మర్చిపోయి భార్య పిల్లలను చూసుకోకుండా పద్దాక బైబిల్ పట్టుకుంటే తప్పే కదా మరి. నేను అనేది ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే ఈ జీవన సంబంధమైన విషయాలలో మనము ఎలాంటి విచారం వ్యక్తం చేయకుండా ఆత్మ సంబంధమైన విషయాలని మనం కాన్సన్ట్రేషన్ చేస్తే లోకం మనల్ని పిచ్చోళ్ళు అనుకోదా, వెరి వాళ్ళు అనుకోదా? సో ఎవరినైనా అనుకుంటుంది. సో ఫిలిక్స్ పౌలును నీకు అతి విద్య వలన వెర్రిపట్టింది అన్నాడు. నన్ను ఇంత త్వరగా క్రైస్తవుని ఫిలిక్స్కి అర్థమైపోయింది పౌలు ఎందుకు మాట్లాడుతున్నాడంట, ఏం మాట్లాడుతున్నాడంట. హలో, పౌలు ఏం మాట్లాడుతున్నాడండి? నీతిని గూర్చి ఆశా నిగ్రహమును తీర్పును గురించి మాట్లాడుతున్నప్పుడు ఫిలిక్స్ ఏమర్థమైంది? ఓకే, పౌలు ఏం ప్రయత్నం చేస్తున్నాడు అర్థమైంది. నన్ను నన్ను ఇంత ఇంత త్వరగా త్వరగా క్రైస్తవుని చూస్తున్నావు అనే అలా విషయం. అర్థమైందా? నన్ను భలే పొగుడుతున్నాడు అని అర్థమైందా? క్రైస్తవుని చూస్తున్నావు అన్నాడు. మన చుట్టూ వస్తారు చూసిన రాజకీయ నాయకులు, ఒక్కసారి ట్రై చేయండి అలా క్రైస్తవులు చేయడానికి. నెక్స్ట్ ఇయర్ మీ దగ్గరికి వస్తే డిసెంబర్లో నన్ను అడగండి. ఏమంటారు? ఇక మన పేరే మర్చిపోతారు. మీరు అంత ఆశ ఉంటే నేను ఏం చేయలేనండి, గుర్తుపెట్టుకోవాలని ఆశ ఉంటే దానికి నేను బాధ్యుని కాదు. సో అసలు ఏం అవసరం రాజకీయ నాయకు? ఒక్కసారి చెప్పండి, యేసుప్రభుని గురించినటువంటి నీతిని గురించి, తీర్పుని గురించి, ఆశా నిగ్రహం గురించి మాట్లాడండి. అసలు నీతి అంటే ఏంటి? నీతి ఎలా కలుగుతుంది? అసలు ఆశా నిగ్రహం యొక్క ఆవశ్యకత ఏంటి? తీర్పు ఎలా ఉంటుంది భవిష్యత్తులో? మరి దాన్ని తప్పించుకోవాలంటే క్రీస్తుని నమ్మాల్సినటువంటి ఆవశ్యకత ఏంటిదో చెప్పండి ఒకసారి. అప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా మీ దగ్గరికి వస్తే అడగండి. అప్పుడు వాళ్ళ ఓట్లు మనకు నోట్లు అంతే, అంతకుమించి ఏం సంబంధం లేదు వాళ్ళకి మనకి. నిజమేనా? ఇట్లాంటి దైవికమైనటువంటి రిలేషన్షిప్ ఉంటుందా అండి? అన్న ఇట్లాంటివి ఉంటాయా? ఇలాంటివి పెట్టుకుంటే ఎవరు మనతో రిలేషన్షిప్ పెట్టుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్వార్థ ప్రకటించండి, ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళతో మనతో రిలేషన్షిప్? వాళ్ళు పిలిచినప్పుడు ఒక్కసారి గట్టిగా రేపు నీతి తీర్పు ఇది చెప్పండి. మీరు ఇంత భయంకరంగా మోసాలు చేస్తున్నారు, వేలకు లక్షలు దోసుకుంటున్నారు ప్రజల సొమ్ము, రేపు ఇలా ఉంటుందని చెప్పండి. వస్తారా మళ్ళీ ఒకసారి? హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్స్ ఉన్నాయా మనకి? గాస్పల్ చెప్పేంత చూడరు. మీ బాధ వేరండి, మీ బాధతో మేము ఏకీభవించట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మమ్మల్ని చూడరు, మా పేరు మర్చిపోతారు, మీ బాధలు వేరు, మా బాధ వేరు, మేము చెప్పే బాధ వేరు. కూడా అదే అన్న, నేననేది అదే. ఇటు తిరిగే చూడరు, అట్లా అట్లా మాట్లాడితే అంటుంది.
అదే వాళ్ళు తిరిగి చూడాల్సిన అవసరం ఏంటండి? తిరిగి చూడాల్సిన లేదు. అవసరం లేదు. సో అపరాధులమని భావించడం కాదు. ఫిలిక్స్ అపరాధని భావించాడు కానీ పశ్చాత్తాపం చెందలేదు. మారు మనసు చెందడానికి ఇష్టపడలేదు. అవునండి? మారు మనసు పొందడానికి ఇష్టపడ్డా? ఇంకొంచెం పౌలు నుంచుకుంటే అది ఎక్కువైతుందని బాధపడ్డాడు. అవునా? తట్టుకోలేకపోయాడు. అవునా అండి? మాట్లాడరు ఏంటండి? అవునన్నా నిజమే. తట్టుకోలేకపోయాడు. ఇంకొంతసేపు వినలేడుగా. అంటే వినే ఓపిక లేదు. ఎందుకంటే ఇక అంటే ఇక నెక్స్ట్ పశ్చాత్తాపానికి దారితీసే పరిస్థితులు వస్తాయి. ఆ శిక్షకు భయపడి బాధపడడం కాదు. నిజమైన పశ్చాత్తాపం అంటే శిక్షకు భయపడి బాధపడడం కాదు. కొంతమంది ఎలా ఉంటారంటే శిక్షకు భయపడి బాధపడతారు. ఇప్పుడు వీళ్ళు తప్పు చేసినందుకు బాధ ఉండదు వీళ్ళకి. ఎక్కడ దొరుకుతానేమో, ఎక్కడేమన్నా అంటారేమో అని భయం. అవునా? అవునన్నా. ఎస్. చిన్నపిల్లలు కూడా ఎలా ఉంటుంది, ఇప్పుడు హోంవర్క్ అయినందుకు బాధ కంటే దొరికితే మా నాన్న మా టీచరు అడిగింది అనుకో ఎక్కడ కొడుతుందని భయం ఎక్కువ ఉంటుంది. అవునా? అవునన్నా. ఎస్. ఆ భయం ఎక్కువ ఉన్నోడు ఫస్ట్ హోంవర్క్ చేసుకోవాలి. నిజమా కాదండి? అవును. ఎస్ ఎస్ కానీ వాడు హోంవర్క్ చేయడు. అని బాధ హోంవర్క్ చేయనందుకు కాదు. టీచర్ ఎక్కడ అడుగుతుందో ఎక్కడ కొడుతుందో అని భయం. అవునా? ఈరోజు అవునన్నా. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే తప్పు చేసినందుకు, పాపం చేసినందుకు ఎవరికి బాధ లేదండి. ఉందా చెప్పండి? హోంవర్క్ లేదు. లేదన్నా. ఉం? పాపం చేస్తున్నందుకు, తప్పు చేస్తున్నందుకు ఎక్కువ మంది బాధపడట్లేదు. భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? అది కూడా ఎక్కడ దొరుకుతామేమో అని భయపడుతున్నారు. అవునా? అవునన్నా. మనం దొరుకుతామనే భయము. దొరికితే ఎవరు ఏమనుకుంటారనే భయం తప్పించి బాధ ఎక్కడదండి పాపం విషయంలో? లేదు. ఎస్ కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా? నేను కొంతమందిని చూశాను. ఇక ఒకసారి దొరికిపోయారు అనుకో, అబ్బాయిగా దొరికిపోయాను ఇంకా దాన్ని ఆ, ఏంటి గ్రాంటెడ్గా తీసుకొని లైసెన్స్ తీసుకొని ఇంక ఎక్కువ చేస్తారు. అవునా? అందరూ తెలిసిపోయింది. ఇక తెలిసిపోయినాక చేసేది ఏమున్నది? ఇంకా అదే కంటిన్యూ చేయొచ్చు. ఏమంటారు? దంచుడు దంచుడు. నేను చేస్తున్నాం. ఇలాంటి నీకు అందరూ తెలిసిపోయింది కదా, ఇప్పుడు ఏమైనా కొత్తగా దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. ఇంకెక్కువ స్వేచ్ఛ లభిస్తుంది. దొరికినంత వరకు కొంచెం ఒత్తిడి ఉంటుంది. దొరికితే ఇంకా స్వేచ్ఛ ఎక్కువనే. అవునా? అవునన్నా. చేసేవాళ్ళు ఉన్నారు. ఉం? మా దగ్గర ఒక అతను, ఆయన పెళ్ళయింది, భార్య ఉంది. ఉం? వాళ్ళ బావగారి సంఘంకి వచ్చిండు. వైజాగ్ నుంచి ఎక్కడ నుండి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సంఘంలో ఇంకొక సిస్టర్ ఉంటారు. ఆ సిస్టరు ఈయన బైక్ మీద ఎక్కడ పడితే అక్కడ మాకు కనిపించారు అన్నట్టు. మార్కెట్ ప్లేసులలో, పబ్లిక్ ప్లేసులలో, సువార్త మీటింగులలో. మేము షాకు. వీళ్ళిద్దరు మాకు బాగా తెలుసు అంటే వీళ్ళ పాస్టర్ గారు మాకు క్లోజ్ అన్నట్టు. అట్లా మేము 4-5 గ్రూప్ ఉండి మా టీం ఉంటుంది. మా టీం అందరూ ఇండివిజువల్గా చూసారు వీళ్ళని ఎక్కడో ఒక దగ్గర. చూసి ఏంటి ఇలా వీళ్ళు ఇలా కనిపిస్తున్నారు ఏంది, ఆమె పెళ్ళైంది, నాకు హస్బెండ్ ఉంది, ఈమెకు అని ఇది మేము అంటే ఏదో ఒక సందర్భంలో వచ్చింది. ఆ పాస్టర్ గారి దగ్గర మాట్లాడాల్సి వచ్చింది. వచ్చి అవునా అని చెప్పేసి ఆయన వీళ్ళు కొంచెం హయ్యర్ అన్నట్టు, అంటే రాజుల ఫ్యామిలీ అన్నట్టు మా దగ్గర సీరియస్గా వచ్చి నువ్వు అలా చేయడం తప్పు అని చెప్పేసి ఏదో అన్ని ఊరుకున్నాడు. అంతే, ఇంక అంతకుమించి మాట్లాడలేదు. పాస్టర్ గారు ఏమైనా గద్దించారని మేము అడిగితే ఏమన్నాడు అంటే, నేను చాలా సీరియస్గా అనకూడని మాట అన్నాను అన్నాడు. ఏంటిది అనకూడని మాట అంటే నువ్వు అనేది, అంటే వాళ్ళకు ఏంటంటే గారు అని పిలుస్తారు కదా, ఎవరినైనా చిన్నోళ్ళనైనా పెద్దోళ్ళనైనా మీరు గారు అని పిలవాలి. ఆ నువ్వు అనడమే ఇంకా అంతకంటే భయంకరమైన అవమానం అంట వాళ్ళకి. ఇంకా అంతే, అది వదిలేశాడు. ఇక మేము మా దగ్గరికి వచ్చి మాతో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేశాడు. మీరు చేయబట్టే మా బావగారు తెలిసింది అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే నుంచి ఇక విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించారు. అందరు తెలిసిపోయిందని. సో కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే పాపము వీళ్ళకి భయం అనేది ఎక్కడ ఉంది అని అంటే ఎంతవరకు ఉందంటే నలుగురు తెలిస్తే ఏమనుకుంటారనే భయమే. బాధ ఏం లేదండి. బాధపడడం ఎక్కడ చూడలేదు. వాళ్ళు అయ్యో మేము అలా చేయడం తప్పు. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఈయనకు పిల్లలు లేరు కానీ ఆమెకు పిల్లలు ఉన్నారు 2. సో ఇలాగా ఎంత భయంకరం అంటే తెలిస్తే చాలు ఇంకా జనాలకి. అలా ఇంకా విచ్చలవిడితనము తెలిసింది కదా అనేటువంటి ఇంకా ఎక్కువ ప్రభావితంగా పాపం చేసే పరిస్థితులు ఎక్కువున్నాయి. అఫైర్స్ కంటిన్యూ చేసే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. చాలామంది శిక్షకు భయపడతారు కానీ బాధపడడం లేదండి. బాధ ఇంపార్టెంట్. చూడండి, ఉదాహరణ యూదా ఇస్కరియతు పాపం చేసినందుకు యేసు ప్రభువుని అప్పగించినందుకు బాధపడలేదు. బాధపడ్డాడా అండి? హలో? పడలేదన్నా. బాధపడలేదన్నా. బాధపడలేదు, భయపడ్డాడు. అవునా? అవును. అనవసరంగా నేను ఒక నీతివంతుని అప్పగించానని భయపడి ఏం చేశాడు? ఆ భయం వల్ల ఏం చేశాడు? తనను తానే శిక్షించుకున్నాడు. అవునా? అవునవును. ఎస్. ఒకవేళ తను నిజంగా బాధపడితే
ఏమంది? మొదటి కొరింథీ 7:10 నేర్చుకున్నాం కదా, ఏమన్నాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారుమనసును కలిగిస్తుంది. లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది. మరి ఏడ్చింది ఎందుకోసం? లోక సంబంధంగా ఏడుస్తున్నారా? దైవ చిత్తానుసారమైన దుఃఖమా? పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడం అనేది దైవ చిత్తానుసారమైన దుఃఖము. కేవలం ఈ లోక సంబంధమైన విషయాల కోసం, ఐక్య సంబంధమైన విషయాల కోసము మీరు దుఃఖపడుతున్నారు అంటే అది మరణానికి దారితీస్తుంది. మరి ఏ దుఃఖాన్ని మీరు చూస్ చేసుకుంటున్నారు ఆలోచించండి. కొంతమంది పాపం చేస్తారు కానీ ఎలా ఉంటారంటే, అంటే మనం బోధ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు అంటే, అప్పుడు పర్లేదు మేము బాగానే ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు, ప్రయత్నం చేస్తారు అన్నట్టు. కొంతమంది బాగున్నట్లుగా ప్రయత్నం చేస్తారు తెలుసా? ఎలాగా? సౌల్లాగా. మొదటి సమయాలు 15:30లో చూడండి, ఒకసారి చదువుకున్న మాట. ఈ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు ఇది పశ్చాత్తాపం చెందడం కాదు, కొంతమంది ఇలాగే చేస్తారు కాబట్టి నేను వీటిని సీరియస్గా మాట్లాడాల్సి వస్తుంది. ఎలా చేస్తున్నాడు సౌలు? యాజకుడే కానీ అంటే చేయాల్సిన పని చేయకూడని పని చేశాడు సౌలు. చేశాడా అండి? చేసిండన్న. ఏం చేశాడు? అవి ధూపం వేసే విషయంలో చేయకూడని పని చేశాడు. ఇప్పుడు చేయకూడని పని చేసినందుకు వాస్తవానికి బాధపడాలి, భయపడాలి, రెండు లేవు సౌలు దగ్గర. ఏం చేశాడు? సమూయేలు రాగానే కొంచెం భయపడ్డాడు, బాధపడలేదు. సౌలు భయపడ్డా, బాధపడ్డా అండి? భయాన్ని వ్యక్తపరిచిండన్న. సమూయేలు రాగానే ఏ తప్పు జరగనట్టుగా బాగున్నట్లుగా ప్రయత్నం చేశాడు. అవునా? కవర్ చేయడానికి ట్రై చేసిండా? తప్పు చేసిండని అయ్యో అని చెప్పేసి బాధపడ్డా అండి? హలో, కవర్ చేయడానికి ట్రై చేసిండన్న. కవర్ చేయడానికి ట్రై చేయడమే కాదు, ఎంత కవర్ చేసుకున్నాడు అని అంటే, సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు ఈ ప్రజలందరూ నన్ను గణపరుచున్నట్లు నువ్వు నాతో పాటు కూడా రా. అవునా? అవునండి. అంటే ఇప్పుడు ఏం కావాలి? సౌలు ప్రజల ఎదుట మెప్పు పొందాలనుకుంటున్నాడు. తప్పు చేసిన తప్పును కవర్ చేసుకొని ఏ తప్పు చేయనట్టుగా బాగున్నట్లుగా ప్రయత్నించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవునా? ఇప్పుడు సమూయేలు సౌలుతో వస్తే ప్రజలు ఏమనుకుంటారు? నిజం చెప్పండి. ఓ, సౌలు ఏ తప్పు చేయలేదు అందుకే సమూయేలు ప్రవక్తనే పక్కనున్నాడు అని అంటే ఇంకా ఏ తప్పు చేయనట్టే కదా. అవునా? అవునండి. ఎస్, నిజమా కదా? అవును, అలాగే అనుకుంటారు ప్రజలు. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి? కొంతమంది విశ్వాసులు కానీ, హలో, కొంతమంది విశ్వాసులు కానీ, కొంతమంది పాస్టర్లు కానీ వాళ్ళకంటే కొంచెం బెటర్గా ఉంటారు చూసినాం, మంచోళ్ళుగా ఉంటారు చూసినాం, మంచి నైతిక విలువలు వాళ్ళని అడ్డు పెట్టుకోవడానికి ట్రై చేస్తారండి. వాళ్ళ పక్క నుండి మేము కూడా మంచి భక్తులమని చూపించుకోవడానికి ట్రై చేస్తారు. ఉంటుందా అండి? ఈ యావ ఉంటుంది కదా చాలా మంది లోపల. హలో, ఉంటుందన్న. ఎస్, అందరూ ఒక సామ్యూల్ కిరణ్ గారు ఒక్కరే వింటున్నారండి? మిగతా వారు ఎవరు వినట్లేదా? పాపం ఆయన ఒక్కరే స్పందిస్తున్నారు. ఆయనకు ఒక్కరికి అవసరమా? వాళ్ళ సాక్ష్యం లేకపోయినా మంచి సేవకులు పిలిపించి కదా, వాళ్ళు కూడా ఏదో మంచోళం అనిపించుకోవడానికి ట్రై చేస్తారా? చెప్పండి. ఉందా ఈ పిచ్చి? ఉందా ఈ లోపల? ఉంటుందా ఇది చాలా మంది లోపల? వీళ్ళకి ఆ భక్తి ఉండదు, అలాంటి సాక్ష్యం ఉండదు, కానీ అలాంటి ఉన్నోళ్ళని పిలిపించుకొని మేము కూడా అలాంటి వాళ్ళమే చూపించుకుంటారా? అవునన్నా. అర్థమవుతుందా అండి? మనం మోసపోతా ఉంటాం. అబ్బాయి ఎంత బాగున్నట్లుగా ప్రయత్నించడం కాదు నిజమైన పశ్చాత్తాపం అంటే. నిజమైన జీవితంలో మార్పు చెందడం అంటే, మారుమనసు పొందడం అంటే ఏం లేకపోయినా అందరి ముందు బాగున్నాం మేము. ఎంత యావ తెలుసా అండి ఇలా చూపించుకోవాలని? ఇది విశ్వాసంలో కూడా అనేక మంది లోపల ఉంటుంది. నాలుగోది, ఆచారాలు పాటించడం కాదు. ఉదాహరణ శాస్త్రులు మరి పరిచయాలు బయటికి ఆచారాలు చూపిస్తూ, ఆచారాలు పాటిస్తూ అబ్బా మాలాంటి భక్తి ఎవరు చేయలేరు అన్నట్టుగా ప్రదర్శించారు. అవునా అండి? హలో, అవునన్నా. ఎస్, మనం కూడా ఏం చేస్తాం తెలుసా? మన భక్తిని ఎక్కడ చూపించాలని చూస్తామండి? ఆచారాల్లో. ఆచారాలు సీరియస్గా రెగ్యులర్గా మా జీవితంలో మార్పు లేకపోయినా ఉపవాసం మాత్రం విడవరండి కొంతమంది. అవునా? జీవితంలో ఎక్కడ మార్పు ఉండదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది, కానీ ఉపవాసం మాత్రం సీరియస్గా చేస్తారు. అవునా? ఉపవాసం ద్వారా పర్వాలేదు, ఉపాస ప్రార్థన, ప్రార్థనలో సీరియస్గా ఉండడం, గృహ మీటింగులు అంటే, కూటములు అంటే ఏమన్నా కానీ పరిగెత్తుకొని వెళ్తారండి వీళ్ళు. అవునా? హైదరాబాద్ కూడా వస్తారు కూటంల కోసం, ఎంత దూరమైనా వెళ్తారు కూటంల కోసం. ఆ కూటముల ద్వారా మేము మంచోళ్ళం అని చూపించుకోవడానికి ట్రై చేస్తారు, కానీ లోపల ఏముండదు.
ఇంటికి పోతే భార్యను తిడతారు, కొట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు రాసుకుంటారు. ఈ భార్య భర్తకు లోపడదు, ఆ భర్త భార్యను ప్రేమించడు. అవునా? అన్నీ ఉంటాయి. అవునా? హలో. అవునన్నా. అమ్మాయితో మాట్లాడకుండా కూడా ఉపవాసాలు ఉపవాసాలు. ఉమ్. కూటమికి ఎందుకు వెళ్ళారు అర్థం కాదు. కూటమి టైం పాస్కి వెళ్తారా, మరి భక్తి వర్లమని చూపించుకోవడానికి వెళ్తున్నారా, మీ మీద మంచిగా ఉండమని చూడండి. శాస్త్రుల పరీక్షలు కూడా అనేకమైన ఆచారాలు పాటించుకుంటూ ఎవరు చేయలేనంత భక్తి చేస్తున్నాం అనేటువంటి బిల్డప్ ఇచ్చేవాళ్ళు. అవునా అండి? హలో. అవునన్నా. ఎస్ వాళ్ళు పాటించేటన్ని ఆచారాలు, వాక్యాన్ని మీరే వాళ్ళు, ఆజ్ఞలు మీరి ఆచారాలు పాటిస్తూ ఎలా చూపించేవాళ్ళు, మళ్ళీ దానికి పెద్ద బిల్డప్. అవునా? అవునన్నా. డిసెంబర్ వస్తే ఎంత అలంకరణ ఉంటుంది. ఇళ్లలో 5,000 ఖర్చు పెట్టి, 7,000 ఖర్చు పెట్టి, 8,000, 15,000 ఖర్చు పెట్టి చెట్లను అలంకరించుకొని లైటింగ్లు పెట్టుకుంటారు. జీవితంలో మార్పు ఉంటుంది అంటే అస్సలు ఉండదు. భక్తి ఎక్కడ చూపిస్తున్నాం మనం? హలో. ఆచారాలలో సో శాస్త్రులు పరిచయులు వారి భక్తిని ఎక్కడెక్కడో చూపించి బిల్డప్ ఇవ్వడానికి ట్రై చేసేవాళ్ళు. కానీ ప్రభు ఖండించాడు వాళ్ళని. అవునా? ఖండించడం మెచ్చుకున్నాడు అండి. ఖండించాడు. ఖండించాడు. వీరు వాక్యాన్ని మీరుతారంట. వాక్యాన్ని మీరి, ఆజ్ఞలను మీరి ఆచారాలు పాటించడానికి ఇష్టపడతారంట. ఆ ఆచారాలనే దైవోపదేశములుగా బోధిస్తారంట. అవునా? చూడండి, దేవుని గురించి ఆసక్తి కనబరచడం కాదు. ఉదాహరణ, మీరు రోమా 10వ అధ్యాయం 2వ వచనం మరి 10వ వచనం చదవండి ఒకసారి. ఏమన్నారు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని గురించి చాలా ఆసక్తిని కనబరిచారు, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదంట. వాళ్ళ స్వనీతిని అనుసరించారంట. ఎంత ఆసక్తి ఉన్నా వాళ్ళ స్వనీతే. అంటే ఇటు వింటున్నారు, మళ్ళీ వాళ్ళ నీతిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. చదవండి ఒకసారి 10:2. ఎవరైనా వారు చదువుతారు? దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి ఏంటిదంటే వాళ్ళు స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఆల్రెడీ వారికి ఒక స్వనీతి ఉంది. ఇప్పుడు దేవుని నీతికి ఎందుకు లోబడతారు? 10వ వచనం చదవండి ఒకసారి. ఏలయనగా నీతి మనుషుడు హృదయంలో విశ్వసించును, శిక్ష కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏంటిదంట? ఏలయనగా మనుషుడు నీతి కలుగునట్లు ఏం చేయాలి? విశ్వసించును, విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అంటే సువార్తను అంగీకరించట్లేదు వీళ్ళు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అంటే ఆసక్తేనంట. ఉందా అండి? ఆసక్తి ఉందా ఇశ్రాయేలు ప్రజలకి? చెప్పండి. పౌలే అన్నాడు, ఇశ్రాయేలు ప్రజల గురించిన ఆసక్తి గొప్పదంట. దేవుని గురించిన ఆసక్తి గొప్పదే. అయితే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాకపోవడం వలన వాళ్ళ స్వనీతినే వెంపడిస్తున్నారంట. ఈరోజు చాలా మందికి ఆసక్తి అండి. ఎంత పిచ్చి ఉంటుందో. క్రైస్తవ కూటములు అంటే, మీటింగులు అంటే, సభలు అంటే, అవునా, పరిగెత్తుతూనే ఉంటారు. కానీ ఎక్కడ దేవుని వాక్యానికి లోబడరు. ఎవరి నీతి వరకు ఉంటుంది, ఎవరి స్వనీతి వరకు ఉంటుంది. అవునా? హలో అండి. అవునవునండి. ఇప్పుడు ఈ కుక్కడిపల్లికి వెళ్ళే వాళ్ళకి కానీ, లేకపోతే ఆ బెల్లంపల్లి ఆయన దగ్గరికి వెళ్ళే వీళ్ళందరికీ దేవుడు అంటే ఆసక్తి ఉండి వెళ్తున్నారా, ఆసక్తి లేకుండా వెళ్తున్నారా? ఆసక్తి ఉంటే వెళ్తున్నారు. కానీ వారి ఆసక్తి సరైనదేనా మరి? హలో. కాదు 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 కాదు. ఎవరేదో అన్నారు, వినవలేదు. జ్ఞానానుసారమైంది కాదన్న. ఆసక్తి ఉంది కానీ జ్ఞానానుసారమైంది కాదు కదా. మీటింగ్లకు వెళ్ళేందరికీ దేవుడి పట్ల ఆసక్తి ఉండొచ్చు, కానీ వారి ఆసక్తి సరైనదేనా? మరి స్వనీతి కోసం వెళ్తున్నారు. వాళ్ళకైతే లాభం వస్తుందో, లేకపోతే స్వస్థత వస్తుందనో, ఆరోగ్యం వస్తుందనో, అంత అంటే ఐశ్వర్యం వస్తుందనో వెళ్తున్నారు. అంతేగాని అక్కడ ఏమైనా మారుమనసు పొందడానికి వెళ్తున్నారా అండి? హలో. దేవుని దగ్గర అవ్వడానికి వెళ్తున్నారా? లేఖనాలను గౌరవించడానికి వెళ్తున్నారా? లేఖనాలను పాటించడానికి వెళ్తున్నారా అక్కడ ఎవరైనా? లేదండి. ఇలా చాలా మంది ఉంటారండి ఆసక్తి పరులు. కానీ ప్రయోజనం ఏంటి? కేవలం లేఖనాల పట్ల అవగాహన ఉంటే సరిపోదు. మత్తయి సువార్త 4:6 సాతాను కూడా లేఖనాల పట్ల చాలా అవగాహన ఉంది. మరి అవగాహన ఉంటే సరిపోతుందా అండి? హలో. సరిపోదు.
కొంతమందికి లేఖనాల పట్ల విపరీతమైన అవగాహన ఉంటుంది అన్నట్టు. నేను ఇట్లా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పడం ట్రై చేస్తే నేను ఇట్లా రిఫరెన్స్ పూర్తి కాకముందే లాస్ట్ లైన్ చెప్పకముందే తీసి చదువుతూనే ఉంటారు. అంత ఉంటుంది అవగాహన. కానీ జీవితాన్ని చూస్తే కొంతమంది ప్రశ్న అనగానే మనం మాట్లాడుతున్నావా ఇది పాత నిబంధనలు ఇక్కడ ఉంది, ఇది కొత్త నిబంధనలు ఈ పుస్తకంలో రిఫరెన్సులు చెప్పేస్తా ఉంటారు. అవునండి, నాకు అన్ని తెలుసు అంటారు. ఈ జ్ఞానం మీరు మెయిన్ లైన్ చర్చెస్కి వెళ్ళండి. లేఖన జ్ఞానం వాళ్ళకి చాలా ఉంటుంది. ఎందుకంటే 30-40 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి చిన్నప్పుడు అందులోనే ఉంటారు కదా. అలాగే లేఖనాలు తెలుస్తాయో తెలియదండి రిఫరెన్స్లు. హలో, తెలుస్తాయండి. తెలుసు తెలుస్తాయి. అన్న. తెలుసు వాళ్ళకి. అవునా? అవును, బాగా తెలుసు. కానీ ప్రయోజనం ఏంటి? ప్రయోజనం శూన్యం. నేను కొన్నిసార్లు అంటే తప్పుగా అనుకోదా, మెయిన్ లైన్ చర్చెస్ అంకుల్ వాళ్ళతో ఒకరు ఇద్దరితో మాట్లాడినప్పుడు, బ్రదర్ నాకు బైబిల్ ప్రతి తెలుసు బ్రదర్, ఇక్కడ ఇది ఉంది అక్కడ అది ఉంది అని చెప్తూనే ఉంటారు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు బైబిల్ అన్నీ తెలుసు బ్రదర్ అంటే మరి మార్పు ఎందుకు చెందలేదు అంటే అంతే, మార్పు లేదు. అవునా? అవును, వాళ్ళే బోధ చేస్తారు. వాళ్ళే మనకు అవునండి. రివర్స్ లో బోధ చేస్తారు మెయిన్ లైన్ చర్చెస్కి వెళ్తే. వాళ్ళకి తెలియని లేఖనం ఏంటి చెప్పండి? వాళ్ళు చర్చి హిస్టరీస్ కూడా మాట్లాడతారు. ఇక అలా కదిలిస్తే మొత్తం ఇగో ఈ చర్చి కట్టిందే మా తాత, ముందు ఎవరు వచ్చారు, ఏ దూరం వచ్చారు, ఏ తెల్ల దూరం వచ్చి దానికి పునాదేశులు అని చెప్పేస్తారు. అవునా? డేట్లతో సహా. డేట్లతో సహా చెప్పేస్తారు. ఆ? కానీ ఏముండదు, లేఖనాల పట్ల అవగాహన ఉంటే సరిపోదండి. సాతాను కూడా లేఖనాలు తెలుసు. ప్రయోజనం ఏంటి? లేఖనాలతోనే కదా యేసు ప్రభుతో నన్ను మార్చేసింది. 7వ పాయింట్, కేవలం నమ్మితే సరిపోదు. దయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని ఒక్కడే అని నమ్మి వణుకుతున్నాయి. మరి మనం కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణికితే ప్రయోజనం ఏంటి? అవునా? మారు మనసు తగిన క్రియలు ఉండాలి కదండి. ఉండాలా? హలో, ఉండాలన్నా. ఉండాలి. విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించాలి కదా మనం నమ్మినట్లయితే. సో ఇక్కడ యాకోబులో ఎందుకు ఈ మాట అన్నాడు యాకోబు? ఎవరికి చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే అని దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి, వారికి మీకు తేడా అని ప్రశ్నిస్తున్నాడు సంఘాన్ని. అవునా? చెదిరిపోయినటువంటి 12 గోత్రాల ప్రజలను ప్రశ్నిస్తున్నాడు. ఆనాటికి సహోదరుడైనను సహోదరైన దిగంబరులై అన్నవస్త్రములు లేక ఉన్నప్పుడు వాటికి కావలసిన వాటిని చలికోసుకోండి, తృప్తి పొంది చెప్పిన యెడల మీకు ఏం ప్రయోజనము? అంటే మీరు నిజంగా మారు మనసు పొందితే, నిజంగా మీరు విశ్వాసం ఉంచితే, మీ విశ్వాసం క్రియలతో కూడిందై ఉంటుంది కదా. అంతేగాని వట్టి మాటలు చెప్పి పంపించారు కదా అని అడుగుతున్నాడు. అవునా? మరి వట్టి మాటలు చెప్తున్నారంటే దయ్యానికి మీకు తేడా ఏంటి? దయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్మి వణుకుతున్నాయి, వాటికి మీకు తేడా ఏంటిదని అడుగుతున్నాడు. అవునండి? హలో, అవునన్నా. అవునండి. అవునన్నా. ఎస్. మరి వట్టి మాటలు చెప్తున్నప్పుడు సహోదరుడు ఆ బాపదలో ఉన్నప్పుడు ఆదుకోకుండా వట్టి మాటలు చెప్పేటోడు నిజంగా మరి విశ్వాసం ఎలా అయిండు? అదాని లోపల ఉన్నది విశ్వాసం ఎలా అయింది? నేను అడగట్లేదు, యాకోబు అడుగుతున్నాడు అక్కడ. సో అదే అండి, 7 విషయాలు చూసినాం, ఏది పశ్చాత్తాపం కాదు అనేది. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామా ఫాస్ట్గా? అపరాధులమని భావించడం కాదు అండి. కేవలం కొంతమంది అపరాధులని భావిస్తారు, అక్కడే ఉంటారు. రెండోది, శిక్షకు భయపడి బాధపడడం కాదు. కొంతమంది శిక్షకు మాత్రమే భయపడతారు కానీ పాపం చేసినందుకు, తప్పు జరిగినందుకు బాధపడరు. బాగున్నట్లుగా ప్రయత్నించడం కాదు. నాలుగోది, ఆచారాలలో భక్తిని ప్రదర్శించడం కాదు. కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, వాక్యానికి లోబడకుండా దేవుని గురించి ఆసక్తి కనబరచడం వల్ల ప్రయోజనం లేదు. లేఖనాల పట్ల అవగాహన ఉంటే సరిపోదు. అలాగే కేవలం దేవుని నమ్మితే సరిపోదు, నమ్మిన దానికి తగిన రుజువులు మనం చూపించాలా. మరి నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో చూద్దాం. నిజమైన పశ్చాత్తాపం అంటే పాపముతో దేవుణ్ణి నొప్పించామని దుఃఖించడం. అంటే మనం పాపం చేస్తే, తప్పు చేస్తే, అయ్యో నా వలన నా ప్రభు దుఃఖపడ్డాడు, పరలోకమందు ఉన్నటువంటి దేవుడు దుఃఖపడుతున్నాడే అని దుఃఖించడం అండి. ఎలాగా? కీర్తన 38:8, 51:1-4 మీరు ఆశ్చర్యకరమైన మాటలు ఇక్కడ దావీదు పలకడం మీరు చూస్తారు. ఏమంటున్నాడు దావీదు? బత్షెబతో పాపం చేసిన తర్వాత ఈ కీర్తన రచించాడు, 51వ కీర్తన. ఏమంటున్నాడు? దేవా, కేవలం నీకంటే నీకే విరోధంగా నేను పాపం చేసింది అంటున్నాడు. నెంబర్ 1 మీరు చూడండి, పాపం చేసినందుకు దావీదు యొక్క దుఃఖము లేదా పశ్చాత్తాపం చాలా ఉన్నతమైనదండి, శ్రేష్టమైనది. నాకు తెలిసి ఇలా పశ్చాత్తాపడం అని కొద్దిమంది చేయగలుగుతారు. ఒక రాజు
ఒక అధికార స్థాయిలో ఉన్న వ్యక్తి, అవునా అండి? ఒక దేశానికి రాజు పబ్లిక్గా ఒప్పుకుంటున్నాడు తను పాపం చేశాడని. కనీసం మనం పర్సనల్గా నన్ను ఒప్పుకుంటున్నాం అండి అసలు? హలో, బచ్చబాతో పాపం చేసినప్పుడు పబ్లిక్గా ఒప్పుకుంటున్నాడు. ప్రజలు నా గురించి ఏమనుకున్నా నాకు పర్వాలేదు, అయ్యో నేను ఒక రాజును కదా, నన్ను ఎక్కడ అవమానపరుస్తారు, నన్ను వేరే ఎలా విచిత్రమైన వింత చూపులతో చూస్తారేమో, లేకపోతే ఇంకెలా చూస్తారన్న ఒక పాపిగా చూస్తారనే భయము దావీదులో ఏ కోశానికి కనిపించలేదు, అవునా అండి? హలో, అవునన్నా. ఎస్. కనిపించిందా? సౌలు చూడండి, సౌలుకు దావీదుకి అంతే తేడా. సౌలును దావీదు మీద కంపేర్ చేసుకోండి. వాస్తవానికి వాడు సౌలు చేసిన తప్పులను దావీదు చేసిన తప్పులు మీరు ఒక వాక్యం తెలియనటువంటి ఒక అన్యజనుల ఎదుట లేకపోతే న్యాయమూర్తుల ఎదుట చెప్పండి, ఏది ఎక్కువ పాపంగా తీసుకుంటారండి? దావీదు చేసినాయా, సౌలు చేసినాయా? హలో, దావీదు చేసిన ఎక్కువగా తీసుకుంటాం. చెప్పండి, ఏమని చెప్పండి అంటే, సౌలు 2 తప్పులు చేశాడండి. దేవుడు అమాలేకులను సర్వనాశనం చేసిరమ్మంటే అన్నిటి సర్వనాశనం చేయకుండా అందులో కురివిన వాటిని కొంచెం బలిసి వాటిని తీసుకొచ్చి యెహోవాకు అర్పణగా చేశాడు. రెండోది ప్రవక్త చేయాలి, ధూపం వేయాలి, కానీ ఆయన రావడం లేట్ అయ్యేసరికి రాజుగా ఆయన చేశాడు. ఈ 2 చెప్పండి తప్పులు. ఇవి చేశాడండి. కానీ దావీదు ధర్మశాస్త్ర విరుద్ధంగా, బైబిల్లో ధర్మశాస్త్రం విధంగా 10 ఆజ్ఞలు ఉంటాయండి. ఆ 10 ఆజ్ఞలు దాదాపు 4-5 ఆజ్ఞలు మీరాడండి. ఒకటి వ్యభిచరించడం, ఒకటి పొరుగువాన్ని ఆశించడం, రెండోది వ్యభిచరించడం, మూడోది నరహత్య చేయడము, తన భార్య అయినటువంటి బత్షెబా యొక్క భర్తను ఉరియను చంపించాడు, నాలుగోది అబద్ధ సాక్ష్యం చెప్పించాడు, అవునా? అవును. ఇవన్నీ ధర్మశాస్త్ర విరుద్ధమైన ఆజ్ఞలే కదండి. అని మీరే ఆజ్ఞలే. లేదండి ఇవన్నీ. పొరుగువాన్ని ఆశించడము, వ్యభిచరించడము, అవునా? అవును. నరహత్య చేయించడము, మళ్ళీ అబద్ధ సాక్ష్యం చెప్పించడము, చేశాడు ఇవన్నీ. చేశాడు. ఇప్పుడు చెప్పండి, 4 దావీదు పాపం చేశాడు, బయటకు వెళ్ళి చెప్పండి, ఒక న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఇప్పుడు మీరు ఇందులో ఎవరిని శిక్షిస్తారంటే ఏమంటాడు ఆయన? దావీదు. దావీదునే. మరి ఎందుకండి? దావీదు అంత భయంకరమైన పాపం చేసి రక్షించబడ్డాడు, కానీ సౌలు అంత భయంకరమైన పాపంలాగా అనిపించలేదు, కానీ రక్షించబడలేదు, అవునా? గ్యారెంటీ లేదని రక్షణకి ఉందా? ఏదో చివరి క్షణంలో సమయాలు వేడుకున్నాడు తప్పించి అతనికి అంత అర్హత ఉన్నట్టుగా అనిపించదు, అవునా? అవునన్నా. ఎందుకో తెలుసా అంటే 2 తేడా. మనలో కూడా సౌలు యొక్క స్పిరిట్, దావీదు యొక్క స్పిరిట్ ఉందా లేదో చూడండి. సౌలు యొక్క స్పిరిట్ ఏంటి అని అంటే ఎంత పాపం చేసినా చెయ్యనట్టుగా అందరితో మంచిగా ఉండడం. దావీదు యొక్క స్పిరిట్ ఏంటంటే పబ్లిక్ ఏమనుకున్నా పర్వాలేదు, నేను తప్పు చేసిన కాబట్టి రియలైజ్ కావాలి. అందుకే అంటున్నాడు, దేవా కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను. చూడండి, వాస్తవానికి దావీదు మనిషికి విరోధంగా పాపం చేశాడు, కానీ ఏమంటున్నాడు? నేను దేవా నీకు విరోధంగా పాపం చేసినాడు. రెండోది, దయచేసి నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయకము. మూడోది, నీ పరిశుద్ధాత్మానందం మరలా నాకు దయచేయి. ఈ పాపం వల్ల నేను ఆనందాన్ని కోల్పోయాను, కానీ మరలా నువ్వు ఆనందాన్ని ఇవ్వగలుగుతావు, నన్ను క్షమించమని వేడుకుంటున్నాడు. నాకు ఆనందం మరలా కావాలి, రక్షణానందం కావాలి, అవునా అండి? మరి పాపం చేసినప్పుడు ఏం కోల్పోతారండి చెప్పండి మానవుడు? రక్షణానందం. మరి మీ అందరి లోపల ఉందా అండి రక్షణానందం అనుభవిస్తున్నారు? నిజంగా చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి 57 మంది ఉన్నారు, 57 మంది మన రక్షణానందం అనుభవిస్తున్నారా? సౌలు స్పిరిట్ మాది. పైసలు అనుభవిస్తున్నాం. సౌలు స్పిరిట్ చేసి కప్పించుకోవటం. ఎంతమందికి ఆ బాధ ఉందండి? అయ్యో నాకు రక్షణానందం లేదే, సంతృప్తి లేదు, ఆత్మలో ఆనందించలేకపోతున్నాను అనే బాధ ఎంతమందికి ఉందండి? పాపం పట్ల దుఃఖిస్తున్నారా? ఈ దుఃఖం లేకపోతే ప్రయోజనం ఏంటప్పుడు? తప్పు చేసినప్పుడు రక్షణానందమే లేకపోతే ప్రయోజనం ఏంటండి? రక్షణలో ఆనందించడం, ఆత్మలో ఆనందించడం. దేవుని రాజ్యం అంటే ఏంటిది? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం కదా. మైండ్ అంతేగాని ఏమి తిందో ఏం త్రాగుదో అని ఐహిక సంబంధమైనటువంటి దుఃఖపడడం కాదు. పాపం చేసినప్పుడు దుఃఖపడితే నువ్వు ఆత్మలో ఆనందించగలుగుతావు, రక్షణానందాన్ని అనుభవించగలుగుతావు, అవునండి? హలో, అవునవునన్నా. మాట్లాడాలంటే మరి పాపంతో దేవుని నొప్పించామని దుఃఖిస్తున్నారా దావీదులాగా? ఎంతో మంది చూడండి. నిన్న పేతురు గురించి మాట్లాడుకున్నాం మొన్న. పేతురు ఎంత దుఃఖించాడో తెలుసా? పశ్చాత్తాపడి సంతాపడి ఏడ్చాడంట ప్రభుని తృణీకరించినందుకు. మనమైతే పాపం చేసి భయంకరంగా ఆయన ప్రతిరోజు ఆయనను ఎరగమన్నట్టుగానే జీవిస్తున్నాం, అవునా? యేసుప్రభు ఎవరో మాకు ఎరగరు తెలియదు అన్నట్టుగానే జీవిస్తలేమా? ఆయనతో మాకు సంబంధం లేదు, మా బ్రతుకులు ఇలాగే లోపాలు ఉంటాయి, మేము ఇలాగే పాపం చేస్తామండి, మాకు యేసుప్రభుతో మీకు సంబంధం లేదు.
అని చూపించుకోవట్లేదా? ఎంత భయంకరమైన బ్రతుకులండి. కొంతమంది అయితే ఎంత ధైర్యం అండి అసలు ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవడము, ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించడము. అసలు ఏం జీవితాలండి, అసలు ఎటు పోతున్నామండి, అసలు ఎంత భయంకరమైన పాపం చేసినా కూడా ఎవరికి పశ్చాత్తాపం లేదు, దుఃఖం లేదు. సంఘాల్లో ఇద్దరు ముగ్గురుతో సంబంధాలు ఉన్న వాళ్ళని పెట్టుకుంటున్నారంట. సంఘాలు ఎట్లా రాణిస్తున్నారండి? మెడలు బట్టి బయటికి గెంటేయాలి కదా అలాంటి వాళ్ళని. అవునా? ఉందండి అసలు పాపంతో దేవుని నొప్పించామని. నాకు పాత నిబంధనల ఫిన్హాస్ క్యారెక్టర్ చాలా ఇష్టం అండి. తెలుసా మీకు? మొదట తెలిసిన వ్యక్తే కదా ఫిన్హాస్. తెలుసన్న. ఏం చేశాడండి? ఎందుకు ఇష్టం? తన తీర్పుని పాపాన్ని పాపాన్ని సహించలేదని. దేవుడు ప్రేమించాడు. ఓర్చుకోలేని దాన్ని తను ఓర్చుకోలేడు. పాపాన్ని ఓర్చుకోలేదండి ఎక్కడ కూడా కదా. అప్పటికదా మోజెస్ ఉన్నాడు కదా, Yes. ఫరోన్ ఉన్నాడు, యాజకులు ఉన్నారు, కానీ అందరు చూస్తున్నారు. ఒకడైతే డైరెక్ట్ పాలెం లోపలికే తీసుకొచ్చి వ్యభిచరిస్తున్నాడు. చూసి తట్టుకోలేకపోయాడు ఫిన్హాస్, ఓర్చుకోలేకపోయాడు. ఈట దింపితే ఇద్దరికి దిగింది. అవునా? పరలోకమందు ఉన్న దేవుడు అంటున్నాడు, నా మనస్సులో నేను ఏదైతే అనుకుంటున్నాను అదే ఫిన్హాస్ చేశాడు. అసలు ఉందా అండి ఇలా ఇలా ఫీలింగ్ దేవుడు మన గురించి నిజంగా? అరే నా మనసులో పాపాన్ని ద్వేషిస్తున్నాను. ఇప్పుడు మనం చంపడానికి లేదు, కానీ ద్వేషించాలి పాపాన్ని. అవునా? పాపం చేసిన మెడలు బట్టి బయటకి ఏంటి మన కొత్త నిబంధన సంఘమే చెప్తుంది. అవునండి? చెప్తుందా? మొదటి కొరింథీ 5:2 ఒకడు తండ్రి భార్య ఉంచుకున్నాడు, అలాంటి వాటిని పెట్టుకొని ఉప్పొంగుతున్నారంట. సిగ్గులేదా? సిగ్గులేదా? మెడలు బట్టి బయటికి ఎంటేయమన్నాడు. అవునా? అవును. మరి చేస్తున్నాం, మనకు ఆ బాధ ఎందుకు ఉంటుంది చెప్పండి? అలాంటి వాళ్ళు ధనవంతులు అయి ఉంటారు, డబ్బులు ఉంటాయి, టైంకు 2,000 3,000 కానుక చేతిలో పెడితే హ్యాపీ. అతనికి ఇద్దరు ఉంటేనే ముగ్గురు ఉంటేనే ఏమంటారు? భార్య ఉండగా పక్కనతో ఇంకోళ్ళతో సంబంధం పెట్టుకుంటాం. మనకెందుకండి? ఎవరికి అవసరం లేదండి. మనం పాపం చేసినప్పుడు దుఃఖించకూడదు, పక్కలు దుఃఖించకూడదు. ఏమంటారు? అసలు ఆ మాటే మాట్లాడకూడదు, ఎత్తకూడదు. ఏమంటారు? కానుకలు రావు. కాంప్రమైజ్ అయి వెళ్ళిపోదామండి, అందరితో కలిసి వెళ్ళిపోదాం. వ్యక్తిగతంగా దుఃఖపడొద్దు, సంఘాలు మార్చుకోవద్దు, జీవితంలో అందరం వెళ్ళిపోదామండి అందరితో కలిసి. నలుగురితో నారాయణ కదా, కులంతో పాటు గోవింద, అందరితో పాటు హల్లెలూయా చెప్పుకుంటే సరిపోతుంది, బ్రతకంత హ్యాపీ. ఏమంటారు? కాదు కాదు. నాలాంటి వాడు ఎక్కడైనా కనిపిస్తే రానివ్వకండి దయచేసి, సంఘాలకు కానీ ఇళ్ళకి కానీ ఇబ్బంది ఉంటుంది, దూరంగా ఉండాలా. ఏమంటారు? నాలాంటి వాళ్ళు మీకు అక్కడక్కడ తారసపడతా ఉంటారు, ఒకరో ఇద్దరు ముగ్గురు. అస్సలు రానియద్దు, అలాంటి వాళ్ళతో దూరం పెట్టాలి, దూరంగా ఉండండి. కష్టం బ్రతకడం అలాంటి వాళ్ళు ఎదురైతే. నిజమే కదండి? మాట్లాడరు ఏంటండి? నిజమే అయ్యా. మీలాంటి వాళ్ళు ఎదురైతే మాకు చాలా కష్టం. నేను రానివ్వకూడదు. చూడండి, రెండోది పాపాన్ని నిజాయితీగా యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దుఃఖించడమే కాదు, యథార్థంగా ఒప్పుకోవాలి. 1 యోహాను 1:9 ఏమన్నాడు? నాలో ఎవడైనా పాపం లేదని చెప్పినాడు అబద్ధికుడంట, తనను తానే మోసం చేసుకుంటున్నట్టంట. అవునా? అవును అవును. కానీ ఏమన్నాడు? ఒప్పుకోవాలంట. నువ్వు పాపం చేస్తే దేవుని ఎదుట ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోవాలి? ఆయన నీతివంతుడు, యథార్థవంతుడు. ఆయన దగ్గర ఒప్పుకుంటే మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపిస్తాడంట, పవిత్రులనుగా చేస్తాడంట. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి! ఇంతకంటే మనం వాగ్దానం అని అన్ని వేరే వేరే వాగ్దానాలు పట్టుకొని తిరగడానికి ట్రై చేస్తున్నాం, కానీ అసలైన వాగ్దానం వదిలేసాం, నేను పవిత్రపరిచే వాగ్దానం. అవునా? ఎప్పుడు చూసినా మనకు ఆశీర్వాదాల గురించే కావాలి, కానీ నీ జీవితం పవిత్రపరచబడాలనే తపన ఎవరికి లేదు. అవునా? మాట్లాడరేంటండి? ఎంత గొప్ప అవునండి. వాగ్దానం అండి! ఆయన ఒప్పుకుంటే ఏం చేస్తారంట? ఆయన సమస్త నమ్మదగినవాడు, దుర్నీతి నుండి. నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి విడిపిస్తారంట. ఏం చేస్తారంట? నేను పవిత్రపరుస్తాడంట. ప్రభువాని కేకలేసిన ప్రతిసారి ఆయన నేను రోజు రోజుకి ఇంత పవిత్రపరుస్తూనే ఉంటాడు. ఎంత బాగుంటుందండి! మరి ఒప్పుకుంటున్నావా? కీర్తన 32:5లో దావీదు ఎలా ఒప్పుకుంటున్నాడు చూడండి, తను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. కానీ సౌలు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు, పబ్లిక్ ఒప్పుకోలేకపోయాడు. తన చావు ఎలా ఉంది చూడండి, చివరికి నన్ను చంపండి అని వేడుకున్నాడు కొడుకు దగ్గర. మూడోది పాపానికి విముఖులు అవ్వాలి. సామెతలు 28:3 ఎంత అద్భుతమైన మాట, మీ అందరూ తెలిసిందే. కంటతా బట్టి ఉంటారు ఇదంతా. అవునా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే కనికరం పొందుతాడు. అవునా?
పాపానికి చాలా మంది విముఖులు అవ్వట్లేదు. ఈ సామెతలో ఒక కంఠస్థం లాగా చేసుకున్నాం కానీ పాపాలు ఏం చేయాలంటే అతిక్రమములు దాచిపెట్టొద్దు. 2వ పాయింట్లో మనం నేర్చుకున్న ఒప్పుకోవాలని చూసిన ఒప్పుకుంటే సరిపోతుందా అండి? హలో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడంట. ఏం చేయాలి? ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాలి, విముఖులు అవ్వాలి, దాని దగ్గరికి వెళ్ళొద్దు. అవునా? అవునన్నా, అవును. ఎస్. కొత్త నిబంధనలో పేతురు ఇంకా భయంకరంగా మాట్లాడాడు. నేనైతే అలా మాట్లాడలేను కానీ ఆల్రెడీ వాళ్ళు మాట్లాడిన మాట చూపిస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. మంచి పోలిక పెట్టాడు పేతురు అయితే. అవునా? ఒకవేళ పాపము విముఖులు కాకుండా చేసిన పాపమే మరలా చేస్తున్నామంటే దాన్ని ఏమన్నాడండి? కుక్కతో కుక్క కుక్క తన వాంతి వాంతికి తాను చేసినట్టు. తిరిగినట్లు అంట. గలీజ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది కదా. కుక్క తను వాంతి చేసుకునే తనే నాకుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అని చూడడానికి, ఎంత ప్లెజెంట్గా ఉంటుంది కదా. బాగుండదు అన్న, చండాలంగా. ఏమంటారు? ఎంత చూడడానికి ఎంత ఉంటుందో, కమనీయమైన దృశ్యం కదా అది. గలీజ్ అనిపిస్తుంది, జుగుప్స అనిపిస్తుంది. కడగబడిన పంది బురదలోకి మరలా బొరలినట్టు అనే సామెత చొప్పున జరుగుతుందంట వాళ్ళకి. అలవాటు పడ్డం ఏమంటారు? కష్టమే కదా. అవునన్న. విడిచిపెట్టిన పాపాలు ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే దానికంటే ఇంకేం పోలిక ఉంటుంది చెప్పండి? నేను చెప్పట్లేదు, పౌలు అన్నాడు, పందులు అన్నాడు. పందులు ఎంత కడిగినా మళ్ళీ అక్కడికే అవుతున్నాడు. పందులు, కుక్కలు. పంది స్వభావం అది. అవునా? అవునన్న. దొప్పుకుంటారు మళ్ళీ అదే చేస్తున్నాం అంటే అది పంది స్వభావం. కుక్క స్వభావం తనకు అక్కిన వాంతి తానే. ఇప్పుడు విడిచొచ్చిన పాపం దగ్గరికి నువ్వు వెళ్తున్నావు అంటే అర్థం ఏంటిది? కుక్క తన వాంతికి తానే తిరిగినటువంటి సామెత అంటే నువ్వు అదే చేస్తున్నావు. కుక్క స్వభావం అది. అవునా? అవునన్న. నేను ఎస్. చెప్పట్లేదండి, నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, బైబిల్ ఉన్నదే చెప్తున్నాను. నాలుగోది, పాపాన్ని అసహించుకోవాలండి. నిజమైన పశ్చాత్తాపం అంటే పాపాన్ని అసహించుకుంటావు. చదవండి హెజ్కేల్ ఒకసారి 20:43. ఎవరైనా చదువుతారా? అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనక కొనిన మీ క్రియలను మనసునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహించుకొందురు. ఏంటిదంట? మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకుంటారంట. వాస్తవం చెప్పాలంటే పాపం ఎప్పుడు తీవ్రంగా అనిపిస్తుంది తెలుసా అండి? ఎప్పుడు తెలుసా? మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు మనం రహస్యంగా చేసిన పాపాలు అవి ఎక్కడన్నా సీసీటీవీలో రికార్డ్ అయిపోయి రేపు మన కళ్ళ ముందు తీసుకొచ్చిరనుకో బాగుంటుంది కదా. ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా పెడతాం ఫేసు? హలో, ఆశ్రయించుకుంటాం. అది నేనా అంటే మనం ఏమి అంటే ఎట్లుంటుంది అది? నేను అలాంటి నేనా అన్నట్టు ఉంటుంది అది. అవునా? హలో, కొంతమంది ఏకంగా నేను కాదని డినై చేస్తారు, అది నేను కాదు ఎవరో అంటారు. అవునా? అవునన్న. ఒకరోజు మా ఏరియాలో చాలా మంది యూత్ ఉంటారు. మాది కొంచెం మాస్ ఏరియా, భయంకరమైనటువంటి లేబర్ ఏరియా, మాస్ ఏరియా. సో అందరూ మాస్గానే ఉంటారు. స్కూల్కి ఎవడు సరిగా వెళ్ళాడు, టీచర్లను కొట్టేస్తారు, హోంవర్క్ చేయమంటే అందరూ ఏదో ఒక కేసులో మాత్రం ఉంటారు అందరు. మా ఏరియాలో రౌడీ షీటర్స్ ఎక్కువ అండి. సో అలాంటి మధ్యలో నేను ఒక క్లాస్ పర్సన్ వాళ్ళ మధ్యలో. సో డిఫరెంట్గా ఉంటుండే నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ మాస్, నేను ఒక డిఫరెంట్గా ఉండే. చిన్న పిల్లలు అంటే మాకు ఎన్ని ఉంటాయంటే 4-5 గ్యాంగ్స్ ఉంటాయి. మా ఏజ్ గ్రూప్ గ్యాంగ్ ఒకటి, మాకంటే సీనియర్ బ్యాచ్ ఉంటుంది, మాకంటే జూనియర్, ఇట్లా 4-5 కనీసం 4-5 గ్యాంగ్స్ ఉంటాయి. సో మాకంటే చిన్నవాళ్ళు. నేను ఒకరోజు నేను ప్రభులోకి వచ్చిన తర్వాత విషయం చెప్తున్నాను. ప్రభులోకి వచ్చిన తర్వాత ఒక దగ్గర 4 యూత్ నిలబడి ఉన్నారు, చిన్నోళ్ళు అన్నట్టు, మా ఇంకా జూనియర్ కంటే జూనియర్ బ్యాచ్. సో నిలబడి ఉన్నారు, నన్ను చూడగానే చేతులు వెనక పెట్టుకుంటున్నారు. ఇక తెలుసు వాళ్ళకి నేను కొంచెం ఇలాంటివి అంటే సీరియస్గా ఉంటానని. ఏమైందిరా అంటే ఏం లేదన్నాను.
చేది అనగానే ఆడు ఉందా ఉన్ను ఇవన్నీ గుట్కాలు ఇట్లా పెదవి కింది పెదవి ఇట్లా బయటికి లాగి లోపల వేసుకొని చేతులు దులుపుకొని సైలెంట్గా ఉన్నారంటే ఏం పెరగనట్టుగా. నేను గమనించాను, అది వాళ్ళు గమనించలేదు అనుకున్నారు. నేను తీసి చేయి వాసన చూసుకోరా అన్నాను. లేదన్నా అంత బాగుండదు అన్నాడు, స్మెల్ భయంకరంగా ఉంటుంది అని అన్నాడు. ఒకసారి గట్టిగా పీల్చురా, చేయి ఇట్లా ముక్కు దగ్గర పెట్టుకొని గట్టిగా పీల్చు అన్నాను. అమ్మో బాగుండదు అన్నాను. దాని మీదకి వెళ్ళి నేను మాట్లాడడం స్టార్ట్ చేసిన, అరే మన పాపాలు కూడా అలాగే ఉంటాయి, మనం రెగ్యులర్గా పాపం చేస్తున్నాం, మనం పాపం చేస్తున్నప్పుడు నొప్పి తెలియదురా, ఎవరైనా పాపాన్ని రికార్డ్ చేసి చూపించడానికో నొప్పి తెలుస్తుంది, మనం తినేటి అలాగే ఉంటాయి, దాని ప్రభావము నోట్లు వేసుకున్నప్పుడు నీకు దాని ప్రభావం తెలియట్లేదు. ఎలాంటి ఇప్పుడు మనం కొన్ని చూడండి, ఇప్పుడు ఎగ్గును కొంతమంది అంటే మంచిగా నలుపుకొని తినే వాళ్ళు ఉంటారు అనుకో, తిన్నప్పుడు ఎలా ఉంటుంది ఏమనిపించదు, కానీ తిన్న తర్వాత చేయి వాసన చూసుకుంటే ఎలా ఉంటుందండి? హలో, ఆ స్మెల్ నచ్చదు. నిజంగా చెప్పండి, ఎంజాయ్ చేస్తారు ఎవరైనా స్మెల్ చూసుకొని? అసలు తినాలనుకోవాలి. ఆ స్మెల్ వేరే. తట్టుకోలేము. అంటే నేను చెప్పిన దీన్ని పట్టుకొని పాపం కూడా అలాగే ఉంటుంది, చేస్తున్నప్పుడు దాని ప్రభావం ఎప్పటికీ తెలియదు, కానీ రేపు దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు నువ్వు ఈ పాపం చేసినావు రేపు పేద డిస్ప్లేలు వేస్తాడు 70 mm తెరలేదు చూపిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అని. నిజమే కదా, బాగుంటుంది కదా, అందరి ముందు రేపు 70 mm తెరలో అందరి పాపాలు ఏది చూపిస్తే ఎలా ఉంటుందండి? అందరూ 2 చేతులు ఎత్తి ప్రైజ్ గాడ్ అంటాం మేము, ఏమంటారు? తొలగించుకోవాలన్న. పాపాన్ని ఇప్పుడే అసహించుకోండి, లేకపోతే రేపు మనల్ని మనం అసహించుకోవాల్సి వస్తుంది, ఏచుకలు చెప్పినట్టు. అవునా? అవునన్న. ఈరోజు Yes. పాపాన్ని అసహించుకునేవాడు రేపు తన ముఖం చూస్తేనే తనకు అసహ్యం వేస్తుంది. నిజమా కాదండి? నిజమే అన్న. నిజమే. నిజమే. మనల్ని మనమే చూసి అసహించుకోవాలని. నిజమైనటువంటి పశ్చాత్తాపం అంటే ఇతరులకు అచ్చి ఉన్నదాన్ని తిరిగి ఇవ్వాలండి. లూకా 19:8లో జక్కయ్య చేసినట్టుగా చూడండి, జక్కయ్య తనకు ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళందరూ తిరిగి ఇచ్చేసాడు. యేసుప్రభు జీవితంలోకి ఎంటర్ కాగానే మార్మన్స్ పొందాడు. అవునా? అదే అండి మార్మన్స్ అంటే. కొంతమంది డబ్బుల విషయంలో చాలా ఇబ్బంది పెడతారండి. అంటే కొంతమంది ఇబ్బంది పెడతారు ఇతరులను. అంటే పరిస్థితులు వేరు, కానీ జనరల్గా చెప్తున్నాను, ఉన్నా కూడా కొంతమంది ఇవ్వరు. పరిస్థితి బాగాలేని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, పరిస్థితులు బాగుండి కూడాము అసలు ఈ భయం ఉండదు, నేను మార్మన్స్ పొందాలి, దేవుడు ఏమనుకుంటాడు, ఇది రైట్ కాదు, దేవుడు ఇవన్నీ చూస్తాడు అనే భయం ఉండదు. చూస్తాడా చూడండి ఇవన్నీ దేవుడు? చూస్తాడన్న. చూస్తాడన్న. మార్మన్స్ యొక్క ఏంటి, నువ్వు ప్రభులోకి వచ్చినావంటే అంతకుముందు నువ్వు ఎవరికైనా బాకీ ఉంటే ఇచ్చేయాలి. అవునా? లేకపోతే క్షమాపణ చెప్పాలి, నేను తిరిగి చెల్లించలేనని. అవునా? అవునన్న. మరి చేస్తున్నావా? మన నిజమైన మార్మన్స్ పొంది వస్తున్నాం అని ఒకసారి ఆలోచించండి. జక్కేది నిజంగా ఇది నిజమైన మార్మన్స్ అండి. బైబిల్లో చూడండి ఎంత అద్భుతమైన మార్మన్స్లు ఉంటాయో. ఒక పాపాత్ములైన స్త్రీ, ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, ఒక సమరయ స్త్రీ, ఒక జక్కయ్య, వీళ్ళు ఎలా మార్మన్స్ పొందారండి? మరలా జీవితంలో ఎన్నడూ వెనక్కి వెళ్ళిరండి? హలో, లేదు. వెళ్ళి వారి పాత తప్పులు ఎప్పుడన్నా చేశారా? లేదు. అసలు నిజమైన మార్మన్స్ రుజువు అది. ఎంత అద్భుతంగా తనకు అచ్చి ఉన్నదాన్ని తిరిగి ఇచ్చాడు. ఎవరెవరికి ఏమన్నాడో మోసం చేసినాన్ని తిరిగి ఇచ్చాడు. అది కదా, అప్పుడు కదా యేసుప్రభు ముఖంలో ఆ నవ్వు, చిరునవ్వు, ఆహా ఇతడు అబ్రహాం కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఎప్పుడు వచ్చిందండి? మార్మన్స్ పొందినప్పుడు, మార్మన్స్ పొందకపోయినా వస్తుందా రక్షణ? మార్మన్స్ పొందినప్పుడు వస్తుంది. మరి మార్మన్స్ ఎలా పొందుతున్నాం మనం ఆలోచించండి. అచ్చి ఉన్నదాన్ని తిరిగి ఇచ్చింది. కీర్తన 51:11-12 వచ్చినప్పుడు రక్షణ ఆనందం కోసం విలపించడం. పాపం చేసినప్పుడు ఆనందం పోతుందండి, ఆత్మలో ఆనందించే స్వభావం పోతుంది, రక్షణలో ఉండేటువంటి ఆ మాధుర్యాన్ని మిస్ అవుతాం, గాలిలో తేలిపోతున్నటువంటి అనుభూతిని మిస్ అవుతాం. రక్షణలో ఆనందంలో ఉండే గొప్పతనం ఏంటి తెలుసా అండి? ప్రపంచంలో ఏమున్నా లేకపోయినా రక్షణలో ఉండే ఆనందం, గాల్లో తేలిపోతున్న అనుభూతి కలుగుతుంది. అది ప్రభువుని దగ్గర చేస్తూ ఉంటుంది, పరలోక వైపు ఎగిరిపోతున్నటువంటి అనుభూతిని ఇస్తుంది అది. మరి ఆ అనుభూతిని ఎలా మిస్ అవుతామండి? ఆ మిస్ అవుతున్న అనుభూతిని సంపాదించుకోవాలనే ఆశ లేదా? మీరు ఎప్పుడో ఒక దగ్గర అలాంటి అనుభూతిని అనుభవించి ఉంటారే. రక్షణలో మీరు ఎన్నడూ ఆనందించిన ఒక ఆనందం అనుభవించి ఉంటారు. అది మరలా కావాలని లేదా మీకు ఎవరికి? హలో, దాన్ని 24 గంటలు అనుభవించాలని లేదా అండి? జస్ట్ కేవలం అనుభవాలు పెట్టుకుంటారా? నేను ఆరంభంలో ఇలా ఉండేది, ఇట్లా ఆనందించిన, అలా ఆనందించిన, కానీ ఇప్పుడు అలా ఆనందించలేకపోతున్నాను, అంటే నా మనసు హృదయం కఠినమైపోయింది, నేను ఇక పాపానికి అలవాటు పడిపోయినా అని సమర్థించుకుంటారా అండి? ఇప్పుడు సమర్థించుకుంటున్నావా?
హలో, లేదు మన చేయకూడదు. జ్ఞాపకాల్లో మిగిలిపోయినాయి. ప్రస్తుతానికి కూడా మనకు రక్షణానందం అనుభవిస్తున్నామా? ఒక 5-10 సంవత్సరాల క్రితం రక్షణానందం అంటే ఏంటి? అనుభవాల్లో ఉన్నాయా? కేవలం గతంలో మాత్రమే అనుభవాలు మిగిలిపోయినాయి, ఇప్పుడు కూడా ఉన్నాయా ప్రస్తుతానికి? ఇప్పటికి కూడా ఉన్నాయన్న. ఉన్నాయి. సో నిజమైన పశ్చాత్తాపం అంటే దైవ చిత్తానుసారంగా దుఃఖించడం అండి. 1 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును పుట్టిస్తుంది. ఆ రక్షణార్థమైన మారు మనసు రావాలంటే నువ్వు దైవ చిత్తానుసారంగా దుఃఖించాలి. లోక సంబంధంగా దుఃఖిస్తే మరణానికి దారితీస్తుంది. లోక సంబంధమైన విషయాల గురించి దుఃఖిస్తే మరణానికి దారితీస్తుంది. ఐహిక సంబంధమైన విచారాల గురించి దుఃఖిస్తే అది మరణానికి దారితీస్తుంది. కొరింథీ 7:10 అవునమ్మా, 2 కొరింథీ 7:10 లోకం గురించి కాకుండా నీ ఆత్మను గురించి దుఃఖించండి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిజమైనటువంటి పశ్చాత్తాపం గురించి మరికొన్ని రేపటి క్లాసులు నేర్చుకుందాం. క్షమించాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.